అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారండి. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు. నాకు గంజైన బెంజి కారైనా వద్దని వదులుకుంటా, కానీ గంజైనా తాగుతాను, కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గంజైనా తాగుతుందంట, బయట ఉంటుందంట. ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా, తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ. అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి, నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 monthsకి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం. అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలా అట్లా ఏం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్గా ఉంది, అసలు ఏం గొడవ. అంటే జనరల్గా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఇలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు, ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో. అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా, అది ఇది ఎప్పుడు కూడా ఆ కోక్లాటలు కానీ ఆ టాపిక్ కానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమనరు? ఓకే. మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో. కొన్ని సీరియల్స్ సినిమాలు పూర్వం అవునవును, ఏమిటి మామయ్య గారి ముందు అలా తిరిగేస్తున్నావు, ఉంటాయి, సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట పూర్వం. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే, అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు. అంటే ఇంకా అక్కడన్నా అజిటేషన్ ఉండే, బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ అయితే ఈ వారధి ఫార్మ్స్ పెట్టి అంటే డబ్బుల గురించా, లేదంటే కీర్తి గురించా, ఏ ఉద్దేశంతో, అంటే ప్రజలకు సహాయం చేద్దాం సేవ గురించి ఇది స్టార్ట్ చేశారా? అంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ముందే అనుకుంటారు, నాకు డబ్బులు రావాలి అనుకుంటారు. కొంతమంది ఏమంటారు సేవ చేయాలంటారు, కొంతమంది ఏమో పేరు చాలరా మనకి అంటారు. మీకు చాలా పేరు ఉందని అంటాం, వాళ్ళు డబ్బులు గురించి ఆలోచించరు ఆయన. మరి నిజంగా మన నేత్రాన్ని అడిగినా చెప్పు వారధి. టు బి ఫ్రాంక్, మేము అంటే బతకడానికి కోసమే స్టార్ట్ చేసినాం ఫార్మింగ్. అంటే మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు అంటే అన్ని వదిలేసుకుని వచ్చిండు వంశీ. ఇప్పుడు వంశీకి 0 బ్యాలెన్స్, నాకు 0 బ్యాలెన్స్. వాళ్ళిద్దరికి సమ్ అండర్స్టాండింగ్ తోని మంత్లీ 1 lakh అట్లా ఇచ్చేవాళ్ళు. 12 months వరకు ఇస్తాము, ఆ తర్వాత అప్పటి వరకు మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి అన్నట్టుండే. అయితే మేమేమనుకున్నాం అంటే అప్పటికి 3-4 months అయిపోయింది, ఏం అర్థమైతే ఏం చేయాలో ఇద్దరికి. వంశీకి ఏమో మళ్ళీ అదే యాప్టిట్యూడ్, ఆ లైఫ్ స్టైల్ పోబుద్ది అవుతలేదు, ఏమైనా కొత్త స్టార్ట్ చేయబుద్ది అవుతుంది. నాకు ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలనుంది, యోగానో లేకపోతే ఫార్మింగ్, ఇట్లా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ గుడ్లు అనుకున్నాం, నాటుకోడి గుడ్లో లాభాలు బాగుంటాయి, గుడ్ల ఫార్మింగ్ అని అనుకొని చూసినాం. ప్లేస్ దొరకలే దగ్గరలో, షెడ్ కదంతా. వంశీకి 20 lakhs లోన్ కూడా వచ్చింది. దాంతో ఒక షెడ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం. ల్యాండ్ దొరకకపోయేసరికి ఇట్లా ఇంకా వీడియోస్ చూసి యూట్యూబ్లో విజయరామ్ గారు వీడియోస్ చూసినాం, సేవ్ ఆర్గనైజేషన్ది. పోయి న్యాచురల్ ఫార్మింగ్, అప్పుడు కొంచెం డబ్బు తగ్గి ఈ ఫార్మింగ్ మీద, కూరగాయల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయిన వేరే ఫామ్లో, అక్కడ కొన్ని రోజులు తిరిగి చూసి వేరే ఫార్మర్స్ని ఎట్లా చేస్తున్నారు ఏంది అని, ఆ గుడ్లది క్యాన్సిల్ అయిపోయింది, ఇటు ఫార్మింగ్ అని వచ్చింది. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్తోని బీ కీపింగ్ ట్రైనింగ్ చేసిన. అయితే అదెందుకు స్టార్ట్ చేయొద్దు, ఒకసారి బాక్స్ తెచ్చుకుందాము అని, ఒక బీ కీపింగ్, హనీ బీ కీపింగ్. అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాం, ఆ బాక్స్ వీడియో పెట్టినా. అంటే ఫార్మింగ్లోనే ఇప్పటికి డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ కొంచెం పోయింది, అంటే దాని మీద ఫోకస్ చేయకుండా
ఫస్ట్ అసలు ఫార్మింగ్ అంటే ఏంది నేర్చుకుందాం అనే టైంలో ఆ బీ బాక్స్ తెచ్చుకొని వీడియో పెడితే అందరు హనీ అడిగిండ్రు, మీ దగ్గర హనీ ఉందా అని. నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అదే అరే మనమే ఎందుకు అమ్మకూడదు అని అట్లా అది మళ్ళీ బిజినెస్ లా మారింది. ఫార్మింగ్ నుంచి బిజినెస్ లా మారింది. అటు ఫార్మింగ్ నేర్చుకోకుండా అయిపోయింది నాకు. ఇటు హనీ ఎక్కువ సేల్స్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. అప్పుడు వారధి ఫార్మ్స్ అని స్టార్ట్ చేసి హనీ, మళ్ళీ ఫార్మర్స్ని కలుస్తూ ఉంటాం. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మా షాప్లో అమ్మడం అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ మీద ఎక్కువ అవగాహన రావాలి అని ఫార్మర్స్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కునేటట్టు చేస్తాం. ఓకే, డబ్బులు సంపాదించాలి, మనం బతకాలి మంచిగా. అంటే మొత్తంకి సేవ్ ఏం కాదు, డబ్బులు అంటే డబ్బు ఉంటేనే చేయగలం ఏదైనా. డబ్బు లేకుండా నేనేదో నీకు హెల్ప్ చేస్తా, నీ దగ్గర ఏం లేదు నాకేం చేస్తావు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయ్యి దాంట్లో నుంచి కొంచెం ఇస్తే బెటర్గా ఉంటుందని అనుకోండి. అయితే వంశీకృష్ణ, ఈ రాజకీయాల గురించి ఏమైనా ఐడియా ఉందా? రాజకీయాల గురించి అంటే తెలంగాణ కానీ ఆంధ్ర రాజకీయాలు చాలా తక్కువ అండి. చాలా రాజకీయాలు ఇంట్లో న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూడండి నేను. ఈటీవీ న్యూస్ ఒకటి 2-3 minutes హెడ్లైన్స్ ఒకటి చూస్తాను 9 o'clock అంతే. అంత ఐడియా లేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆ సినిమాలు చూస్తుంటావా మరి నేత్ర? మరి ఏంటి, ఎవరెవరు ఇష్టం నీకు బాగా? అంటే సినిమాని బట్టి ఒక సినిమాకి ఒక్కొక్కరు నచ్చుతుంది. అంటే అంత ఒక ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. ఏ సినిమాలు చూస్తావు? మలయాళం ఫహద్ ఫాసిల్ వాళ్ళు, దుల్కర్ సల్మాన్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాల్లోకి వచ్చా తెలుసా నీకేమన్నా? తెలుసు, కానీ పెద్ద పాలిటిక్స్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మా వంశీకృష్ణ అడుగుతాను, ఏమైనా ఐడియా ఉందా అన్న? పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటారు, ఏంటి నిజంగా? అంటే మీరు కథలు చెప్తుంటారు కదా. తర్వాత పెళ్లి విషయంలో మీ తమ్ముడి పెళ్లి విషయం ఏదో హెల్ప్ చేశారని కూడా చెప్తున్నారు. అది ఏంటి? హెల్ప్ ఏం చేయలేదు, మనకి నచ్చింది. రిషికేష్ లో ఉంటుంది తను. సరే వెళ్దామని పిలుచుకపోయి నేను చెప్పిన, మా వాడి గురించి కూడా 4 మంచి మాటలు చెప్పిన. తనకు మా వాడు నచ్చిండు. వెళ్ళడం March 17th కలిసిండు. March 17th లాస్ట్ ఇయర్ 2022 రిషికేష్ లో. March 30 పెళ్లి అయిపోయింది. అదే 13 days. మీరు హెల్ప్ చేసినట్టే, బాగా మోటివేట్ చేసినట్టున్నారు. మోటివేట్ నేనేం మోటివేట్ చేయలేదు, వాళ్ళిద్దరికి నచ్చింది. నేను అభ్యంతరాలు ఏం చెప్పలేదు. అన్న పెళ్లి గాంధీ తమ్ముడు అది ఇది అట్లాంటివి ఎవరన్నా అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, వాడు చేసుకుంటే అని చెప్పేసిన. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు ఒప్పుకున్నారు. పెళ్లి జరిగిపోయింది. నేను ఏమన్నా చేసిన అంటే 2000 kilometers డ్రైవింగ్ కాబట్టి నేను సగం డ్రైవింగ్ చేసిన. వాడు 1000 kilometers, నేను 1000 kilometers, ఇద్దరు డ్రైవ్ చేసుకుంటా కార్లో వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు 3 వచ్చినాం అంతే. అంత నుంచి ఏం చేయలేదు, పెద్ద ప్రత్యేకంగా హెల్ప్ ఏం చేయలేదు. వాడు అయితే పాప పేరు నేత్ర. అయితే బావగారు బాగున్నారని బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు అమ్మాయి. తన నేత్రంలో పెట్టుకుంటది, దేవుళ్ళగా చూస్తుంది. వాళ్ళిద్దరు బాగున్నంత వరకు దేవుళ్ళనే చూస్తారు. ఏదైనా వాళ్ళిద్దరు గొడవలు వస్తే నేనేం చేస్తా అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. లైఫ్ లాంగ్ అట్లే ఉండాలని కోరిక అన్నది. ఎందుకంటే నేను కూడా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నంత వరకు నేను కూడా మంచిగా ఉంటాను కదా. అవునండి. అయితే ఈ సుప్రీంకోర్టు విడాకుల విషయంలో ఒక విషయం చెప్పింది. అంటే ఎవరికైనా విడాకులు కావాలంటే ఒక 6 నెలలు వెయిట్ చేయాలంట. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, మీరు విడాకులు చేసుకుని ఇమీడియట్ గా అన్నారు. అసలు ఇది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కరెక్టే. అది తీసేసుకోవాలి విడాకులు. వాళ్ళు విడాకుల వరకు వచ్చిందంటేనే అంతకు ముందు 6 నెలల్లో, సంవత్సరమో, 2 నెలల్లో, 3 నెలల్లో విపరీతంగా వద్దు, ఒకరికొకరం వద్దు అనుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళిద్దరిని 6 నెలలు ఇంకా కలిసి ఉండండి, మీ ఇద్దరి మధ్యలో మంచి జరుగుతుందేమో కౌన్సిలింగ్లు ఇచ్చి బయట నుంచి మోటివేషన్ ఇస్తే అదొక 6 నెలలు పనిచేస్తుందేమో, కానీ తర్వాత మళ్ళీ విడిపోవాలని అనిపిస్తుంది. సో విడిపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే విడిపోవాలంటే విడిపోండి అని చెప్పడం నా దృష్టిలో, నా పర్స్పెక్టివ్ లో, నేను ఆలోచించే విధానంలో అది 100% కరెక్ట్. అంటే సమాజం కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడుతుందా అని, పిల్లలు ఉన్నారనుకోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. మీరు నేను ఎందుకు, వాళ్ళిద్దరికి అంత ఇంకిత జ్ఞానం, పెళ్లి ఏజ్ వచ్చింది పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలనేది వాళ్ళిద్దరి డిసిజన్. మనం బయట నుంచి ఏముంది సర్దుకుపో కలిసి ఉండు అన్నా ఒక 2-3 రోజులు సర్దుకుంటారు, కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. ఆ పిల్లల భవిష్యత్తు అది ఇది మీకు నాకు ఉన్న ఇంట్రెస్ట్ కంటే తల్లిదండ్రులుగా వాళ్ళకు పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. అరే పిల్లల భవిష్యత్తు పాడైతే మనం కలిసే ఉందాం, వాళ్ళే మాకు ఇంపార్టెంట్, వాళ్ళే మాకు ప్రయారిటీ అంటే కలిసి ఉంటారు. వాళ్ళిద్దరికి కదా పిల్లలు.
ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకోండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే వాళ్ళ పిల్లల మీదనే ప్రేమ ఎక్కువ కదా. వాళ్ళు విడిపోవాలని డిసిజన్ తీసుకున్నారంటే అన్నీ ఆలోచించుకొని తీసుకుని ఉంటారు. బయట మనం ఊరికే టైం పాస్ కి మాట్లాడతాం తప్పితే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిసిజన్ తీసుకుంటే విడిపోవాలనుకుంటే విడిపోవడం బెస్ట్. సుప్రీంకోర్టే 100% ఈ విషయంలో. అంటే చాలా విషయాలు తప్పు ఉండొచ్చు, నాకు తప్పు అంటే నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది తప్పని కాదు. నాకు ఈ విషయంలో నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇద్దరు మనుషులు సంతోషంగా ఉన్నంత వరకు కలిసి ఉండాలి. టార్చర్ పడుకుంటే ఒకరు టార్చర్ పెడుతుంటే ఒకరు టార్చర్ పడుతూ బతకడం అనే కాన్సెప్ట్ కి నేను అగేన్స్ట్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్ పోవాలి. లేదా సర్దుకుపోయేంత ప్రేమ అని ఉండాలి ఒకరికి. భార్యాభర్తల్లో భర్త కన్నా భార్య మీద విపరీతమైన ప్రేమ, సర్దుకుపోయేంత ప్రేమ ఉండాలి. నువ్వు ఏం చెప్తాది నువ్వే నాకు ఇంపార్టెంట్ అనేటట్టు ఉండాలి. లేదా భార్య అయినా భర్తకు ఉండాలి. పాతకాలంలో ఏమయ్యేదంటే భార్య భర్తతోని సర్దుకుపోయేది. అది ఎందుకంటే భార్య ఇండిపెండెంట్ గా ఉండడం చాలా తక్కువ ఉండేది అప్పుడు. కాబట్టి భర్త ఫ్యామిలీతోనే అడ్జస్ట్ అవుతూ ఉండేది. భర్త ఏం చెప్పినా ఎదురు క్వశ్చన్ చేయాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. మనం ఇది చేద్దామా, చేద్దామండి, మనం ఇట్లనే ఓకే. తను కొన్ని చెప్పేది అంతా కొంచెం తక్కువ సరెండర్ అయిపోయి, కొంచెం సరెండర్ మెంటాలిటీ ఉండేది భార్యకి. ఇప్పుడు భార్య కూడా ఇండిపెండెంట్ అయిపోయి నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఇదంటే నేను ఇదంట అనే దాంట్లో ఏమైపోయిందంటే కలిసి ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోయినాయి, విడిపోతే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువైపోయినాయి. ఇద్దరు డిఫరెంట్ మైండ్ పీపుల్ కలిసి ఉండడం కొంచెం ఇంపాసిబుల్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఇండిపెండెంట్ అవ్వడం వల్ల, ఇద్దరు సంపాదించడం వల్ల, ఇద్దరికి చదువుకొని ఇద్దరికి వేరే వేరే ఆలోచనలు ఉండడం వల్ల అది కొంచెం కష్టం అయిపోయింది కలిసి ఉండడం. అట్లాంటప్పుడు విడిపోయి హ్యాపీగా ఉంటామంటే ఉండండి అంటాను. అయితే మీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మీరు? అంటే మీ ఖాళీ ఉండకూడదు నేను కోరుకుంటున్నాను. ఉంటుందా? ఖాళీ చాలా తీసుకుంటాను నేను. అందరు అనుకుంటారు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటే ఏదో ఒక రోజు ఒక 10-15 ఏళ్ళ ముందు చచ్చిపోతా అనిపిస్తుంది. కాబట్టి ప్లాన్డ్ గానే బ్రేక్స్ తీసుకుంటా, ఖాళీగా ఉంచుకుంటా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా, మా అక్క పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటా, అమ్మ నాన్నతో ఉంటా, ఫ్రెండ్స్ తోని క్రికెట్ ఆడుతుంటా ఫుల్. సో నేను చాలా లాంగ్ డ్రైవ్స్ కి పోతుంటాం, నేను తమ్ముడు ఊరికే తిరుగుతుంటాం ప్లేసెస్. సో మాకు ఇష్టం, ఇద్దరికి డ్రైవింగ్ ఇష్టం, కార్ జర్నీస్, రోడ్ జర్నీస్ ఇష్టం, పోతుంటాం. కొత్త మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, ఏదైనా కొత్త సొల్యూషన్ వస్తుంది జనాలు పడే ప్రాబ్లంకి కానీ నా ప్రాబ్లమ్స్కి. బాగుంటుంది లైఫ్. బ్రేక్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బిజీ స్కెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకొని ఆగిపోయి రీఛార్జ్ కావాలి. సినిమాలు కూడా చూస్తారు? చాలా చూస్తా. ఫస్ట్ డే చూస్తారా లేకపోతే? అప్పట్లో చాలా ఫస్ట్ డే చూసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే నాకు టాక్ రాకముందు చూడడం చాలా ఇష్టం. నేను చూడాలనుకున్న సినిమా టప్మని చూసేస్తాను నేను. వితౌట్ అన్ని సినిమాలు చాలా ఇష్టం. సినిమాలు, క్రికెట్ ఇవి చాలా ఇష్టం. అసలు కాంప్రమైజ్ కాని దాంట్లో. టైం వేస్ట్ అనుకోను, అది అనుకోను, చూస్తున్నాను. అయితే మీరు కథలు చెప్తుంటారు, నేను ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే కరప కథ అని. నేను అది కాక అంటే రైమింగ్ వర్డ్స్ అంటే కాక నేను వాళ్ళ జ్ఞాపకం. కరప కథ. కరప అనే కాకినాడ దగ్గర ఒక కథ ఉంది, ఆ ఊరు ఉంది. అయితే అక్కడ విలేజ్లో పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ వ్యాపారవేత్త చాలా డబ్బులు సంపాదించాడు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అతను కష్టపడుతున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఇతను రోజు తాగేసి రాత్రి 11-12 గంటల వచ్చేవాడు. ఒకసారి తండ్రి అడిగాడు మాట, ఒరే ఇంత కష్టపడుతున్నాను నేను, ఏంటి ఇలా తాగుతున్నావు ఏంటి, నాకు పేరు పొద్దు కదా ఎలాగన్నాడు. అంటే లేదంటే అయితే మీ వ్యాపారంతో నాకు అప్పచెప్పండి అన్నాడు. అంటే నాకే పని లేదు కదా అందుకే నేను తాగుతున్నాను అన్నాడు. సరే ఇదేం చేశాడు, అతనికి ఒక 58 ఏళ్ళు ఉంటాయి, ఇచ్చేసాడు ఆ వ్యాపారం అంతా చూడమని. చేసరికి అందరూ ఫ్రెండ్స్ తిట్టారు అతన్ని. ఇరా కుర్రోడికి పెళ్లి పెళ్లి కూడా అవ్వలేదు, వాడికి ఏమో తాగుడు కూడా అలవాటు ఉన్నట్టుంది, ఏంటి అలా ఎందుకు ఇచ్చేసావు, ఏమైపోద్ది నీ వ్యాపారం అంటేసరికి అతను అయినా సరే నా కొడుకు గురించి ఇచ్చేసాడు. అతను ఇచ్చేసిన తర్వాత అతనికి విపరీతంగా వ్యాపారం బ్రహ్మాండ అభివృద్ధి చెందించింది. అసలు ఎవరు ఊహించలేదు. తండ్రి కంటే టెక్నాలజీ ఉపయోగించి బాగా చేశాడు. ఒక ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది అతనికి. ఆ ప్రెసిడెంట్ అవార్డుకి పర్మిషన్ తీసుకోవడానికి, అది అవార్డు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆగండి ప్రెసిడెంట్ గారు నాకు కాదండి అంటాడు.